అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా నేనైతే మాత్రం నైట్ అయితే ఎగ్ కారం చేశాను అనమాట. అసలు భలేగా ఉంది. ఎలా చేశారు అనేది కూడా మీకు పెడతాను. ఈ రోజు అయితే వేడి వేడి టేస్ట్ సూపర్ గా ఉండదు. చేనుకి వెళ్ళే టైం అయితే అవుతుందండి. ఇంకా వంట కూడా చేస్తాను. నేను ఏమేం చేస్తాను ఏందో మరి ఎలా రోజు పని అంతా చేసుకుని ఇచ్చేది. చేనుకి నీళ్ళు కట్టడం కూడా అయిపోయింది అనమాట. బలం ముందు అయితే చల్లాలండి. సాలలో చల్లాలి. ఎందుకంటే అవి మెట్టచేయాలి కదా, అంటే ఎక్కువ ఉండిద్ది అనమాట. ఎంత నీళ్ళు పెట్టినా తవ్వుతూనే ఉండిద్ది. ఎమ్మటనే ముందు అనేది చల్లాలి, లేకపోతే ఇంకా కరగకుండా బలం అనేది మొక్కలకి పట్టదనమాట. ఇంకా దాని గురించి కూడా ఒక వ్లాగ్ అయితే తీస్తాను. చూసారా, నేను వీడియో తీయటం ఆలస్యం ఎడుతున్నాను. మా అమ్మాయి వాయిస్ బాగోదని చెప్పేసి వాయిస్ ఎవరైతే అంతా కావాలి ఏడవటమే. కెమెరా పెట్టి మొహం మీద పెడితేనే నవ్వు. లేకపోతే ఏడ్చిద్ది. మామూలు పేసులు పనులన్నీ చేసేసుకున్నాను. ఏదో ఒకటి అయితే నా చిరుతలు అస్సలు టైం వేసుకోవట్లేదు. ఇప్పుడైతే మాత్రం లేదు కదా, నేను ఏ విధంగా చేస్తాను చూపిస్తాను. ఈవినింగ్ అయితేనే ఎగ్ కారం అవి ముందంతా పెడతానండి, చూసేయండి. గింజలు వేసేసుకుందాం. ఓ అమ్మా చక్కని వస్తున్నా బుడా. అయితే మారుతాయి కాబట్టి ఆనియన్స్ వేసుకున్నాం. అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాం. బీట్రూట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇది కట్ చేయడం మర్చిపోయినట్టుంది. యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాం. ఇంకా ముక్క కూడా మర్చిపోయాను. ఓహో ఓంబుడా, ఏం కూడా కడిగి పెడతావు సరే. మూత పెట్టేసుకున్నాం. ఇంకా సరేనండి. బ్లూటూత్ అయితే పసుపు యాడ్ చేద్దాం. బావా గుడ్డు కాసేదా? ఎన్నో నీకు అసలు గుడ్లు? నాటుకోడి వద్దులే, అవి పొదగేవా? ఇప్పుడు పోయిన పెట్టయాక నువ్వు అంటుంది. దానికి 3 ఉండే. ఎందుకు ఎందుకు నేను పిల్లలు తింటాంలే. అయ్యే పసుపు కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకున్నా. అవే నాటుకోడి గుడ్లు అండి. గుడ్లు ఎగ్స్ అయితే వేసాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. ఫ్రై అయింది కూడా చాలా వచ్చి చూపించడం కుదరలేదు. బాగా ఉప్పు కూడా సరిపోయింది కదా నీకు? లేదంటే అత్త నేను ఎప్పుడు వేసిన ఉప్పు ఏదో ఒక ఉప్పు చాలేదని అంటాడు. ఉప్పు ఎక్కువ అయితేనే బీపీ వచ్చింది అంటాడు. కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకొని కారం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోయి. చూసారు కదండి, ఆయిల్ కూడా లేదనమాట. ఎంత వేసాను, ఇది ఫ్రై అయిపోయింది. ఆయిల్ అంతా సరిపోయిద్ది. లైట్గా కారం, అలానే ధనియా జీరా పౌడర్ కూడా వేసేసుకున్నామండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల టేస్ట్ వచ్చింది. 7
ఈ విధంగా తిప్పేసుకున్నా. బస్ స్మెల్ మామూలుగా లేదండి. ధనియా జీరా పౌడర్ వేసేలేకి ముందుగానే ఈ పౌడర్ అంతా ముందుగానే పెట్టేసుకున్నాను. ఎప్పటికప్పుడు నూరుకోకుండా స్టోర్ చేసేసుకున్నాను. ఓమా కొత్తిమీర ఎంత వేసుకొని కలిదిప్పుకొని వేడివేడిగా రైస్లో తింటే అబ్బబ్బా టేస్ట్ సూపర్ అనమాట. ఇట్లా చేసుకోండి, భలేగుండిద్ది, ఇష్టంగా తింటారనమాట. నా స్టైల్లో అయితే మా ఆయనకి ఫ్రైలు అంటే చాలా ఇష్టం అండి నేను చేసేవి. అసలు ఇట్లా వచ్చిద్దని అనుకోలేదు. మా ఆయన ఏం చేస్తున్నాడు? హాయ్ సార్. అయిపోయింది కాబట్టి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసాం కదా లాస్ట్ అండ్ ఫైనల్గా. మరి అద్దుమానం అయిపోతుందండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయింది 4 అప్పుడే మేము వచ్చేసామన్నమాట చేనుకి. ఇంకా మా చేనుకి గులకలేస్తున్నాము చేతితోటే. ఇంకా దీనికైతే అంతకుముందు వేసిందేమో బాగా పెరిగింది, వేయిన దానికే ఇదంతా చిన్నగా ఉంది. చూసారు అదిగో, ఇదంతా చిన్నగా ఉన్నదేం వేయలేదు, అటు పెద్దగా చూసారు అవన్నీ గులకలేసి లేక పెరిగినాయి. ఇంకా కొరవ ఎందుకు ఇట్లా ఉంచడం, పురుగు పట్టిందని చెప్పేసి నేను మా ఆయన వచ్చేసాము. నేను వీడియో తెస్తుంటే చూసారా మా ఆయన గబగబా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ విధంగా వేస్తుంది చూపిస్తాను, చూసేయండి. మోవులు వేయాలి, ఇది మోవ్ అనమాట. వస్తున్నా. ఏడదాకా వేసావు అది? ఇదంతా చూపిస్తాను. చూసారా ఇదే మా చేను. ఇదంతా హైట్ పెరిగింది. ఎక్కడి నుంచే అనమాట మేము వేయింది. ఒక 5-6 సార్లు మిగిలిపోయినాయి అనమాట. ఈ కొలకలు అయిపోయేసరికి సరిగ్గా పెరగలేదు. అయ్యాం చాలా హైట్ పెరిగినాయి అనమాట. వీటికైతే ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. గబగబా వేసి వెళ్ళిపోవాలా. చిట్టి తల్లి ఇంటికాడ వదిలిపెట్టి వచ్చేసాము. చల్లగా ఉంది వాతావరణం, అయితే చల్లటి గాలి తాగుతుంది. బాబా ఆయన అన్న పడిద్దాం బాబా. సరేనండి, ఇంకా ఇప్పుడైతే మాత్రం చేలో పనులన్నీ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా గులకలు కూడా వేసి వచ్చేసాము. ఇంకా ఎందుకంటే మొత్తం మీద 6 ఎకరాలు కదండి, రోజు కొద్దిగా వేసుకుంటా ఉన్నాము. కూరల పని లేకుండా రోజుకి 1-2 ఎకరాల లెక్క అయితే నేను మా ఆయన కలిసేసి ఇంకా సాయంత్రం అయితే అయింది కదా, ఇంక ఇంటికి అయితే వచ్చేసి ఇంకా నేను ఎక్కారం చేస్తున్నాను. మా ఆయన ఏదో చిన్న పని ఉంది, చేనుకు ముందులు వేసుకొస్తానని బయటకి అయితే వెళ్ళాడు అనమాట. ఎక్కారం ఎలా చేయాలో చూపిస్తాను. చాలానే పట్టిద్ది ఆయిల్ అయితే, చూసారు కదా మొత్తం పోసేసుకున్నాను. దీంట్లో అయితే ఎగ్స్ కొట్టేసుకుందాం. 3 ఎగ్స్ తీసుకున్నాను నేను మొత్తం. ఇటు మొత్తం కొట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కారం కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట. మా నాయనం చేసి చూసారా, ఎగ్ కారం అలా చేస్తున్నాను. కాకపోతే ఎండుమిరకాయలతో చేస్తారు, మామూలుగా నేను కారంతో చేశాను. మసాలా పట్టాను. ఏం చేసి బాబా, చినులపాయ, అలానే కారం, సాల్ట్, ధనియాలు, జీలకర్ర వేసి నూరాను అనమాట. దీనికి ఎండుమిరకాయలు వేపుకొని నూరుకుంటే టేస్ట్ ఇంకా బాగుండిద్ది. ఆనియన్స్ తీసేసుకున్నాను నేను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకుందాం. ముందు టీవీ ఎట్లా ఆనియన్స్తో పాటు ఎగ్ కూడా వేసేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకుందాం. కొంచెం ఆమ్లెట్ అయినాక కొంచెం పెద్ద పెద్ద పీసులుగా చేసుకోవచ్చు. ఎగ్స్ అనమాట. కారం పక్కన పెట్టుకుందాం. అన్నం కూడా వండేసాను ముందుగానే. ఆయిల్ ఎక్కువ అయితే సరిపోతలే కారం వేసి పిచ్చిలేకి. ఇది అనేది బాగా ఫ్రై అయిపోవాలి. ఎగ్ కదా, ఎగ్ కారంకి ప్రిపేర్ అయిందనమాట. బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా బ్రౌన్ కలర్లో ఉంది. సిమ్లో పెట్టుకొని కారం యాడ్ చేసేసుకున్నాం. మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. బాగా నేను కారం తగ్గించాను, బాగా మంటగా ఉండిద్దని చెప్పేసి.
సరేనండి, ఇంకా అన్నంలో అయితే కారం వేసుకొని తిన్నాం. ఇసుబాబు బాగుందా? మంటలేదన్నమాట, అమ్మమ్మ పెట్టాను. మంటలేదు, బాగానే ఉందా? ధనియాలన్నా జీలకర్ర వేసి వెళ్ళేసి మంటలేదు. టేస్ట్ చాలా బాగుంది.